अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं ANN उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं सुर्खियों से। बल्दियाती इंतखाबात पर PCC सदर महेश कुमार गौड़ का सनसनीखेज तबसरा। इंतखाबात का अभी तक नहीं हुआ फैसला, काबीना में बहस के बाद किया जाएगा फैसला। तेलुगु रियासतों में अल्लू अर्जुन की फिल्म का डायलॉग रप्पा रप्पा का गर्मा गर्म मौजू। अपोजिशन कायदीन डायलॉग का सहारा लेकर हुकूमत पर कर रहे हैं तनकीद। आदिलाबाद जिले के गुड़ी हथनूर मंडल के प्राइमरी हेल्थ सेंटर में 2 दिन के नौमौलूद पर सीलिंग फैन गिर पड़ा। अमले की लापरवाही पर लोगों ने किया बरहमी का इजहार। रियासत में सरकारी स्कूलों और मरबूत गुरुकुल के स्कूलों के क़याम के अलावा मौजूदा स्कूलों को बेहतर बनाने के लिए इक़दाम किए जाए। तेलंगाना स्टेट यूनाइटेड टीचर्स फेडरेशन सदर चावर रवि का बयान। हल्का असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल। ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला है जारी। और अब खबरें तफसील से। TPCC सदर महेश कुमार गौड़ ने बल्दियाती इंतखाबात पर सनसनीखेज तबसरा किया। इन्होंने इंकशाफ किया कि इंतखाबात के हवाले से अभी तक कोई फैसला नहीं हुआ। इन्होंने इंकशाफ किया कि काबीना में इस पर बहस के बाद फैसला लिया जाएगा। इन्होंने फ़ोन टैपिंग मामले में मुजरिमाना तारीख रखने पर BRS पार्टी कायदीन पर तनकीद की। इन्होंने कहा कि BRS पार्टी सनतकारों, जजों, फिल्मी शख्सियात और सियासतदानों समेत कुल 650 लोगों को फ़ोन टैप करने में मुलविस है। इन्होंने हुकूमत और हुक्काम से इस मामले की तहकीकात में तेजी लाने की दरख्वास्त की। ఇవాళ నీటి విషయంలో హరీష్ రావు ఏదో రాద్ధాంతం చేసి వారేదో నీతి మంత్రులను చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మనకు రావాల్సిన 968 TMCల విషయంలో ఏనాడు పట్టించుకోలే. మనకు రావాల్సిన హక్కుల్ని కాలరాస్తూ వచ్చినారు 10 ఏళ్ళు. అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చట్టాపట్టారేసుకొని రావాల్సిన వాటా గురించి ఎప్పుడు కూడా మాట్లాడలే. ఇవాళ ఆంధ్ర ప్రభుత్వం మనం ప్రాజెక్టులు కట్టకుండానే ఈ వాటాని వాడుకుంటారనే ప్రయత్నం చేస్తా ఉందో దీంట్లో ససేమర ఒప్పేది లేదు. ముఖ్యమంత్రి గారికి మాకు స్పష్టత ఉంది. తెలంగాణకి రావాల్సిన నీటి వాటా విషయంలో ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. 10 ఏళ్లుగా మీరు కాలయాపన చేసి 1,20,000 కోట్లు నీళ్లలో పోసి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇప్పటి వరకు వాటిని తోడిన నీరు 100 TMCలోనే ఉంది. ఈ రోజు కూడా వస్తున్న నీరు SRS నుంచి వస్తుంది తప్ప కాళేశ్వరం వల్ల ఒరిగిందేమీ లేదు. దానికి పోను నాసీ రకం కట్టడం, బడా బడా కాంట్రాక్ట్ జేబు నింపడం వల్ల ప్రాజెక్టులు బీటలు వాడుతా ఉన్నాయి. వీటన్నిటి కప్పించుకోవడానికి నానా ప్రయాసపడతా ఉన్నారు. రెండో అంశం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. దేశ చరిత్రలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా తెలంగాణ BRS సర్కార్ మాలాంటి నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడమే కాకుండా ఆనాడు కొంతమంది సినీ తారల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి వారిని నానా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. ప్రభుత్వంలో ఉన్నటువంటి బడా బడా రాజకీయ నాయకులు, బడా బడా అధికారులు వారి అవసరాల కోసం ఇష్టం వచ్చిన రీతిన రాజకీయ నాయకుల మీద, సినీ తారల మీద, ప్రముఖ పారిశ్రామికవేత్తల మీద, కొంతమంది జడ్జిల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఘనమైన నీత చరిత్ర BRS పార్టీ. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, సిట్ అధికారులు కోరుతా ఉన్నాను, 650 ఫోన్లు ఏదైతే ట్యాప్ చేసినారో బహిర్గతం చేయండి. స్టేట్ యొక్క స్వేచ్ఛని హరించే విధంగా ఎవరెవరైతే ఫోన్లు ట్యాప్ చేసినారో వారంతా బాటంగా వచ్చి విచారణకు హాజరు కావాలి. దేశ చరిత్ర ఇంత పెద్ద నేరం చేసినటువంటి కేసీఆర్, మళ్ళీ చెప్తా ఉన్నా, KTR ప్రమేయం లేదే ఆనాడు ప్రభాకర్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ పాటుపడి ఉండకపోవచ్చు. రిటైర్డ్ అధికారిని తీసుకొచ్చి అందలం ఎక్కించి పెట్టకూడని చోట పెట్టి, IG స్థాయి అధికారి ఉండాల్సిన చోట ఒక రిటైర్డ్ అధికారిని పెట్టి వారి అవసరాలని ప్రభాకర్ రావు ద్వారా ఆనాడున్నట్టు DGP, చీఫ్ సెక్రటరీ, లీగల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, హోం ద్వారా వారి యొక్క అవసరాలను తీసుకున్నటువంటి దుర్గతి ఈ రాష్ట్ర చరిత్రలో. 2 तेलुगु रियासतों में अल्लू अर्जुन की फिल्म का डायलॉग रप्पा रप्पा का एक गर्मा गर्म मौजू बन गया है। 2 तेलुगु रियासतों में अपोजिशन लीडर इन डायलॉग्स का सहारा लेकर हुकूमत को तनकीद का निशाना बना रहे हैं। अभी कुछ अरसे पहले तक YS जगनमोहन रेड्डी ने मखलूत हुकूमत पर नाराज़ होने के लिए ऐसी डायलॉग का इस्तेमाल किया था। अब गुलाबी पार्टी के लीडर भी यही डायलॉग का इस्तेमाल कर रहे हैं और कांग्रेस पार्टी पर तनकीद कर रहे हैं। हरीश राव और
साबिक वजीर जगदीश्वर रेड्डी के पुरस्कार भी फ्लेक्सी पर रप्पा रप्पा कहकर डायलॉग पोस्ट कर रहे हैं और इसे 3.0 लोडिंग के तौर पर प्रमोट कर रहे हैं। ताहम तेलंगाना वजीर पी श्रीनिवास रेड्डी ने इस बातचीत की जंग पर रद्द अमल जाहिर किया। वो फ्लेक्सी पोस्ट कर रहे हैं कि रप्पा रप्पा ये सब किसके लिए है। तेलंगाना के वजीर श्रीनिवास रेड्डी ने गुलाबी पार्टी कायदीन से सवाल किया है कि वो तेलंगाना रियासत का क्या करना चाहते हैं जो पुरअमन और महफूज है। वो फिल्मी डायलॉग इस्तेमाल कर रहे हैं चीज़ों को हलचल मचाने के लिए। इन्होंने याद दिलाया कि तेलुगु हुकूमत अमन व सलामती के तय मुखलिस है। इन्होंने खबरदार किया कि अगर कोई फिल्मी डायलॉग कहकर अमन व सलामती को बिगाड़ता है तो आवाम इन्हें ज़बरदस्त सबक सिखाएंगे। आदिलाबाद ज़िले के गुड़ीहतनूर मंडल के प्राइमरी हेल्थ सेंटर में एक अफसोसनाक वाक़या पेश आया, जहां इत्तेफाकी तौर पर सीलिंग फैन गिरने से 2 दिन की नौमौलूद बच्ची जख्मी हो गई। तफसीलात के मुताबिक 2 रोज़ क़ब्ल कोडुगुड़ा गांव की एक हामिला खातून पायल को जचगी के लिए प्राइमरी हेल्थ सेंटर में दाखिल किया गया था, जहां इसने एक बच्ची को जन्म दिया। जचगी के बाद माँ और बच्ची 2 दिन से हॉस्पिटल में ही ज़ेर निगरानी है। इतवार की सुबह अचानक बच्ची और इसकी मां के बिस्तर पर लगा छत का पंखा टूटकर गिर गया। खुशकिस्मती से पंखा बच्ची पर बराह रास्त नहीं गिरा, ताहम वो मामूली ज़ख्मी हो गई। अरकान ख़ानदान ने फौरी तौर पर 108 एम्बुलेंस के ज़रिए नौमौलूद बच्ची को बेहतर इलाज के लिए आदिलाबाद ज़िला मुस्तखर के रिम्स हॉस्पिटल को मुंतकिल किया। अमले की इस तरह की लापरवाही पर मुकामी लोगों ने बरहमी का इज़हार किया। इस वाक़े के बाद गुड़ीहतनूर प्राइमरी हेल्थ सेंटर की हालत और बुनियादी सहूलियात पर सवालात उठने लगे हैं और आवाम ने हॉस्पिटल इंतज़ामिया से एहतियाती तदाबीर इख्तियार करने और सहूलियात को बेहतर बनाने का मुतालबा किया। तेलंगाना स्टेट यूनाइटेड टीचर्स फेडरेशन के रियासती सदर चावर रवि ने हुकूमत से मुतालबा किया कि रियासत में सरकारी स्कूलों और मरबूत गुरुकुलों के नाम पर नए स्कूलों के क़याम के अलावा मौजूदा स्कूलों को बेहतर बनाने के लिए इक़दाम किए जाए। इन्होंने आदिलाबाद डाइट कॉलेज में मुनक़िद ज़िला कमेटी के इजलास में बतौर मेहमान ख़ुसूसी शिरकत करते हुए खिताब किया। इन्होंने कहा कि गुज़िश्ता 10 सालों में सरकारी तालीम के शोबे में इम्तियाजी सलूक रवा रखा गया और तकरीबन 8 लाख तलबा प्राइवेट स्कूलों में चले गए। गुज़िश्ता साल 16,000 सरकारी स्कूलों में 1,20,000 तलबा ने पहली जमात में दाखिला लिया, जबकि 5 लाख तलबा ने 11,000 निजी स्कूलों में दाखिला लिया। इन्होंने कहा कि प्राइवेट स्कूलों में नर्सरी और केजी क्लासेस की मौजूदगी भी इसकी एक मजबूत वजह है। इन्होंने हुकूमत से जिसने बुलंद आवाज़ में ऐलान किया कि वो सरकारी स्कूलों में प्री प्राइमरी क्लासेस शुरू करेगी, अमली तौर पर एक कदम पीछे हट रही है। इन्होंने कहा कि सिर्फ 250 स्कूलों में प्री प्राइमरी क्लासेस की इजाज़त देना दुरुस्त नहीं है। इन्होंने मुतालबा किया कि रियासत भर के 5,000 प्राइमरी स्कूलों में प्री प्राइमरी क्लासेस शुरू की जाए। इन्होंने हुकूमत से मुतालबा किया कि असातिज़ा की तरक्कियाँ फौरी तौर पर शुरू की जाए, हेल्थ कार्ड के फ़वाइद की फराहमी को यकीनी बनाया जाए, DA के ज़ेर इल्तिवा बकायाजात फौरी तौर पर जारी किए जाए और PRC पर अमल दरामद किया जाए। इन्होंने हुकूमत पर जोर दिया कि वो मिड डे मील के नरखों में इजाफा करे और इनके बिलों को बर वक्त अदा करें। ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోతో అనేక ఆశలు పెట్టుకున్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయుల పట్ల సానుకూల దృక్పథంతో ఉంటుంది, సమస్యలన్నీ పరిష్కరిస్తుంది అనుకున్నాం. కానీ 18 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మాట్లాడే స్వేచ్ఛ ఉంది, నిరసన తెలిపే స్వేచ్ఛ ఉంది తప్ప మిగిలిన విషయాలన్నీ సేమ్ టు సేమ్ ఉన్నట్టుగా అయిపోయింది.
ఈ రోజు గత ప్రభుత్వం 3 DA పెండింగ్ పెడితే ఈ ప్రభుత్వం వచ్చి మేము 15 రోజుల్లో పెండింగ్ లో ఉన్న 3 DA ఇస్తామని వాగ్దానం చేసి వచ్చి 5 DA ఈ రోజు పెండింగ్ అయిన తర్వాత 1 DA ఇచ్చి మళ్ళీ 5 DA పెండింగ్ అయితే 1 DA ఇచ్చి ఇంకో DA 6 నెలల తర్వాత ఇస్తామని చెప్పడం చాలా ఆశాస్పదం. ఉద్యోగులను మభ్యపెట్టడమే. ఎందుకంటే ఏనాడు లేదు ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో జీవోలో అడ్వాన్స్ గా ఒక పర్సంటేజ్ లేకుండా, ఒక డేట్ లేకుండా ఇంకో ఇన్స్టాల్మెంట్ 6 నెలల తర్వాత ఇస్తామని చెప్పి వేగ్ గా చెప్పడం అనేటువంటిది ఈ మొట్టమొదటిసారిగా ఈ DA విడుదల సందర్భంలో చూసాం. इंसदाद मंशियात के दिन हफ्ते की तकरीबात के हिस्से के तौर पर इतवार के रोज़ DWO के ज़ेर एहतमाम मिशन परिवर्तन प्रोग्राम का इनेकाद किया गया। शहर में नशा मुक्त भारत रजाकारों की तरफ से एक बेदारी रैली निकाली गई। मंशियात के मुज़िर असरात के बारे में आगाही पैदा की गई। इन्होंने नौजवानों को मंशियात से दूर रहने का मशवरा दिया। इन्होंने नौजवानों पर जोर दिया कि वो सिगरेट, गांजा, गुटखा और मंशियात की आदि कर कर अपनी जिंदगियां बर्बाद ना करें। తిరిగి రాని ప్రాణాలివి, వెలకట్టని జీవితాలు, రేపటి ప్రతిరూపాలు, సమాజంలో మార్పు జాను. మన వయోవృద్ధుల సమాఖ్య ప్రతినిధులందరూ ఈ నషాముక్త భారత్ లో ఒక వాలంటీర్స్ గా మేము శిక్షణ పొంది గత సంవత్సరం నషాముక్త మత్తు పదార్థాల వాడకాన్ని మన సమాజంలో తగ్గించాలి. ముఖ్యంగా నేటి యువత ఈ మత్తు పదార్థాలకు బానిసై తమ ఆరోగ్యాన్ని, తమ కుటుంబాన్ని వారు చెడగొట్టుకొని చాలా కష్టాల్లో కుటుంబ బాధలని వారి అనుభవంతో లేక ఈ యొక్క మత్తు పదార్థాల వాడకాన్ని నాకు ఇందులోనే సంతోషం ఉందని ఒక చిన్న సంతృప్తి పొంది ఈ వాడకం అన్నది ఎక్కువ చేసుకుంటున్నారు. కాబట్టి యువతకు మేము వయోవృద్ధులం ఇచ్చే ఒక సందేశం, దయచేసి ఈ మత్తు పదార్థాల వాడకం మీరు వాడొద్దు. ఏదైతే గుట్కాలు, తర్వాత మద్యం, ఇటువంటి కొన్ని మత్తు పదార్థాల వాడకం అనేది చాలా జరుగుతుంది. కాబట్టి ఇవి శరీరానికి ఎంతో హానికరం. మన శరీరాన్ని మొత్తం మన ప్రతి భాగం ఒక చెదల్లా తొలిచివేసేసి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మన కుటుంబంలోని పెద్దలని బాధ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క వృద్ధుడు, ప్రతి ఒక్క మన మనిషి ఆరోగ్యం మత్తు పదార్థాలు వాడకుండా ఉంటేనే మన ఆరోగ్యం మన కుటుంబానికి శ్రేయస్కరం. खानापुर फॉरेस्ट डिविजनल ऑफिसर भवानी शंकर ने कहा कि जंगली एगलू के गैर कानूनी शिकार में मुलविस 11 मुलजिमान को गिरफ्तार किया गया। इन्होंने बताया कि मुसद्दिक़ा इत्तला की बुनियाद पर खानापुर फॉरेस्ट ऑफिसर किरण कुमार ने मुकामी NTR चौक पर तलाशी के दौरान एक कार को पकड़ा जिसमें जंगली एगलो को मुंतकिल किया जा रहा था। शक की बुनियाद पर खानापुर मंडल के सारंगपुर गांव से ताल्लुक़ रखने वाले श्रीनिवास नामी शख्स के घर की तलाशी ली। छानबीन के दौरान इन्हें एक टेस्टर और जंगली हयात का सुराग लगाने का सामान मिला। पूछगछ पर श्रीनिवास ने बताया कि इसने मामला मंडल के दिमाती पंगंडी के जंगलाती इलाके में कुछ दूसरे लोगों की मदद से जंगली एगलू को पकड़ा था। इसका कहना था कि वो इन अहम लोगों से तफ्तीश कर रहे हैं जिन्होंने जंगल से जंगली एगलू का शिकार किया। इन्होंने बताया कि अब तक 11 अफराद को हिरासत में लिया गया और इनसे पूछगछ जारी है। इनका कहना था कि जंगली एगलो का नाम बैनुल अक़वामी सतह पर खतरे से 2-4 जंगली हयात की पहली फहरिस्त में शामिल है। इन्होंने बताया कि जंगली हयात का शिकार करने वाले किसी को भी नज़रअंदाज नहीं किया जाएगा। इन्होंने मीडिया को मज़ीद तफसीलात से वाकिफ़ करवाया।
పంతొమ్మిది నాడు మనకి ఒక ఇన్ఫార్మర్ కాల్ చేశారు. ఇన్ఫార్మర్కి ఖానాపూర్లో ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర ముగ్గురు వ్యక్తులు ఎర్ర కలర్ కార్లో అలుగు అంటే అడవి అలుగు అంటాం కదా, మాంగోలి అనే జంతువులు స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్ గా మన స్టాఫ్ అక్కడికి వెళ్ళి వాళ్ళని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంక్వైరీ చేయగా ఆ ఇన్ఫార్మర్ చెప్పిన పేర్లతో సంబంధించిన ఈ ఎర్రగారు దగ్గర ముగ్గురు వ్యక్తులు మనకు దొరికారు. ఆ ముగ్గురు వ్యక్తుల్ని అడగగా వాళ్ళ పేర్లు ఫయాజ్, ప్రసాద్ అండ్ ముగ్గురు వ్యక్తులు మనకి పట్టుబడ్డారు. వాళ్ళని ఇమీడియట్ గా మనము ఫారెస్ట్ ఆఫీస్కి తీసుకొచ్చి ఎంక్వైరీ చేయగా వాళ్ళ కార్లు కూడా సెర్చ్ చేయగా కొన్ని అనుమానం జంతువుకు సంబంధించిన కొన్ని పులుసులు అవి కనిపిస్తే వీళ్ళ ఆ జంతువు గురించి వీళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు అడవి సారంగపూర్ విలేజ్లో గణేష్ అనే వ్యక్తి దగ్గర నుంచి మేము ఆ పక్కన ఇంట్లో ఉందని చెప్పారు. ఇమీడియట్ గా మన స్టాఫ్ అడవి సారంగపూర్కి వెళ్ళారు. అడవి సారంగపూర్కి వెళ్ళి అక్కడ గణేష్ అనే వ్యక్తి ఇంటి దగ్గర ఇల్లు మొత్తం సెర్చ్ చేయగా ఆ ఇంట్లో ఒక వెయింగ్ మిషన్ అంటే ఒక టెస్టర్ అది దొరికింది. అతన్ని విచారించగా అతను ఏం చెప్పాడంటే ఒక నలుగురు వ్యక్తులు ఆ జంతువులు తీసుకొని ఖానాపూర్కి వెళ్ళారని చెప్పారు. ఎక్కడికి వెళ్ళారంటే రియాజ్ అనే వ్యక్తికి రియాజ్ అని పేరు చెప్పలేదు కానీ ఖానాపూర్కి వెళ్ళారని చెప్పారు. कांग्रेस पार्टी उमूर इंचार्ज बराए हुजूराबाद हल्के जिला करीमनगर वी प्रणव बाबू ने आज मुकामी रुकन असम्बली कौशक रेड्डी को मशवरा दिया कि वो अपनी सियासी फिल्मी अदाकारी और मन घड़त ड्रामेबाजी के जरिए हल्के के अवाम को बेखूफ बनाना छोड़कर अवामी ज़रूरियात की तकमील, फलाह बहबूद के अलावा हुजूराबाद हल्के की तरक्की के लिए संजीदा इक़दाम करे। सियासी ड्रामाबाजी और फनकारी में कौशक रेड्डी माहिर है जिनका कोई सानी नहीं है। वो आज हुजूराबाद टाउन के मज़ाफ़ात में वाक़ दमका पेट पाइपलाइन की तामीराती कामों का रस्मी इफ्तिताह अंजाम देकर मीडिया से बात कर रहे थे। इन्होंने रुकन असम्बली पार्टी कौशक रेड्डी की गिरफ्तारी का हवाला देते हुए कहा कि कौशक रेड्डी ने ग्रेनेड के ताजिर मनोज रेड्डी को खुलेआम धमकी देकर 50 लाख रुपये देने का मुतालबा किया था, जिससे खौफज़दा होकर मनोज रेड्डी की अहलिया ने कमलापुर पुलिस स्टेशन में शिकायत दर्ज कराई। अदालती अहकामात के तनाजुर में गिरफ्तारी अमल में आने पर जिस पर वावेला मचाना कौशक रेड्डी को जेवा नहीं देता। इन्होंने याद दिलाया कि चंद साल कबल कौशक रेड्डी MLC की हैसियत से मनोज रेड्डी को डरा धमका कर 20 लाख रुपये वसूल किए थे, जो कि गैर कानूनी और जबरन वसूली के मुतारिफ है। इन्होंने मीडिया को मज़ीद तफसीलात से वाकिफ करवाया। అని బెదిరిస్తే ఆ కుటుంబం ఆవేదన పడి వాళ్ళ భార్య పోలీస్ స్టేషన్ పై కేసు పెడితే మీకు ఫాల్తూ అనిపిస్తుందా? మీకు వాస్తవాలు తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు. తెలుసా మీకు ఏ కేసు? హరీష్ రావు గారు నిన్న మాట్లాడుతుంటే వారేమో ఆ కరీంనగర్ లో మనోడు ఎమ్మెల్యే సంజయ్ పైన చేసిన దాడి పైన అరెస్ట్ చేశారు అనుకుని హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఆ రకంగా మరి వాళ్ళకి నాలెడ్జ్ ఆ రకంగా ఉండి వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉంది. హరీష్ రావు గారు ఆ కేసు కాదు ఇది. మీ ఎమ్మెల్యే ఒక వ్యాపారుణ్ణి బెదిరించి 50 లక్షలు అడిగితే అతను భయభ్రాంతులకు గురై వాళ్ళ భార్య కేసు పెట్టిన కేసు ఇది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీ ట్వీట్లు కానీ సోషల్ మీడియాలో మీరు తెలుసుకోండి. ఫస్ట్ మీ ఎమ్మెల్యే ఇక్కడ ఏ రకంగా అరాచకాలు చేస్తుండో. మరి డబ్బులు మరి మీరు మీటింగ్ పెట్టిండ్రు. మరి ఏప్రిల్ 18వ తారీఖు అడిగినావు. మరి ఏప్రిల్ 27వ తారీఖు నీ క్లియరింగ్ మీటింగ్ ఇక్కడ ఎలకతుర్తిలో పెట్టినావు. మరి దానికోసం ఆ డబ్బులు అడిగింది. हल्के असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी की जानिब से 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला मुसलसल जारी है। इस कैंप से रोज़ाना सैकड़ों अफराद इस्तिफादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేసావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట.
పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్నా, ఉద్యమ కాగణమైనావో కంది సీనన్నా. ఊరు కూరున హోరు నువ్వై ఓ సీనన్నా, గుండె గుండెను తట్టినావు కంది సీనన్నా. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, సీనన్నా నీ వెంట నిరుపేదల చేయుత. కంది సీనన్నా మాకు నువ్వే కొండంత, సీనన్నా నీ వెంట నిరుపేదల చేయుత. కంది సీనన్నా మాకు నువ్వే కొండంత. బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం. బంధము కలిపి నువ్వు పిలిసే పిలుపులు అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం. పేదల గుండెకు సప్పుడువే మా సీనన్నా, నిరుపేదల ఇంటికి పండగవే కంది సీనన్నా. అన్నా అంటే ఆపదలో నీడగా నిలబడతావు, నేనున్నానంటూ ధైర్యంగా వెంటే అడుగేస్తావు. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, సీనన్నా నీ వెంట నిరుపేదల చేయుత. కంది సీనన్నా మాకు నువ్వే కొండంత, సీనన్నా నీ వెంట నిరుపేదల చేయుత. కంది సీనన్నా మాకు నువ్వే కొండంత. అదరని బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన పాట. అదలని బిదలని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన మాట. जंगली सूअरों के खतरे से किसान मुश्किलात का शिकार है। किसान अपनी फसलें बड़ी मुश्किल से काश्त करते हैं। जब किसान बीज बोते हैं और फसल काटते हैं तो जंगली सूअर हमला करके इन्हें खा जाते हैं। नुकसान बर्दाश्त न करने पर किसान ज़राअत छोड़ने पर मजबूर है। जंगली सूअर किसानों के लिए एक डरावना ख्वाब है। जंगली सूअर किसी भी फसल को नाकाबिल तलाफी नुकसान पहुंचाते हैं। बेला मंडल में मानियापुर और कोकजूर के मज़ाफ़ात में तकरीबन 200 एकड़ पर जंगली जानवर सोयाबीन, शकरकंदी और दीगर फसलों पर हमला करते हुए फसल को खाने के अलावा इनकी हरकत फसल को तबाह कर देती है। वो सुबह सवेरे और आधी रात को ग्रुप्स में आते हैं और हमला करते हैं। अगरचे इनकी समाअत और बीनाई कमज़ोर है, लेकिन वो अपनी आला इदराक की ताकत की वजह से दूर से फसलों की शनाख्त कर सकते हैं। वो मुंह के हिस्सों से ज़मीन में गहराई तक खोदते हैं और पौधों की जड़ों को उखाड़ देते हैं, जिससे नुकसान होता है। काश्तकारों ने तशवीश का इजहार करते हुए कहा कि अगर वो 6 माह की मेहनत के बाद अपनी फसल काटना चाहते हैं तो इन्हें शुरू से ही सूअरों की वजह से भारी नुकसान उठाना पड़ता है। इन्होंने महकमा जंगलात के अफसरान से गुजारिश की है कि वो सर्वे करें और इस बात को यकीनी बनाएं कि जिन किसानों की फसलें जंगली सूअरों की वजह से तबाह हुई है, इन्हें मुआवजा फराहम किया जाए।
चालू कर दिया तो सीधा आ जाता त्रास देते खूप. अजून पाऊस आला तर लई आमचे वावरं बुडते. आम्हाला सुरक्षा असं काहीच भेटत नाही. त्याकरता आमची नुकसान लई होत आहे. आम्ही शेतीत कामं करतो तरी पण आम्हाला सरकाराकडून एकच विनंती आहे, आम्हाला काहीतरी भेटावं म्हणून विनंती आहे. आम्ही महागाची बी इथं लावतो तरी पण आम्हाला त्रास होते, डुकराईमुळे होते. अजून नदीचं पाणी आमच्या वावरामध्ये येते तरी आम्हाला त्याचा त्रास होते. आम्ही शेतकरी का करून जगाव, का कशासाठी जगाव, एवढं आमची नुकसान होते तरी आम्हाला सपोर्ट कुणाचाच होत नाही. आमची एकच विनंती आहे, सरकारनं आम्हाला काहीतरी देवा. मंडल में मनियारपुर खोपदुर शिवार में सुअरा पूरा खेत का ये बुआई करे सो बीज खा ले रहे. जैसा तुअर होंगे हो, सोया होंगे हो, बुआई करके 4-5 दिन नहीं हो गए, पूरे सुअरा रातों रात में पूरे तासा के तासा पकड़ के पूरा लाइन लगा दी के खा लिए. इधर फॉरेस्ट वाले क्या बोलते हैं कि वो सुअरा को मारो मत, सुअरा को जतन करो बोल के बोलते हैं. इधर पूरा काश्तकार को उन्होंने खा डाल रहे हैं सुअरा. दूसरी बात, अभी ये बुआई करते ही सुअरा खा रहे, फिर कुछ दिन के बाद फ्लड आने का, गंगा आने का हमारे को डर रहता. गंगा आया समझो, गंगा आया तो भी हम डूब जाते. अभी तो गंगा आए सरकार डूब गए. अभी सुअरा आके सोया होंगे हो, तुम्हारा तुवर होंगे हो, पूरा खा लिए. हाँ मनियारपुर घोडे किसन मनियारपुरचे आम्ही बात करत आहोत. डुकरानं तर खाल्लं पुरं परेशान करत आहे. पुन्हा एकाचही वावर ठेवलं नाही तर आता का करायचं परेशानी. पुन्हा एवढी पराठ गेले का पुन्हा डुकरं त्रास देते. महाराष्ट्रवाले आले तर जरा मदत केलं तर आम्हाला जरा चांगलं वाटते. काहून म्हणलं तर कास्तकार पुरे 2-3 लाख लावून आहे, याच्यातही बुडत आहे. पुन्हा पूर आलं तर याच्यातही बुडते. आम्ही कसं करायचं. तर तुम्ही मदत केलं तर आम्ही आहे का तुमचं जरा आभार मानतो. ते इकडं पुन्हा पाणी आलं नाल्याले, पुन्हा बुडलं तर त्याच्यातही परेशानी होते. त्याला वावरे बुडाचे आहे. खोपदुर शिवार मनियारपुर शिवार तर एक लहान आहे, मोठे कास्तकार आहे. त्यानं का करायचं काही नाही. खर्च केले तर त्याच्यातही तुम्ही मदत केलं तर आम्ही जरा तुमच्याबद्दल धन्यवाद होतो. सीनियर सिटीजन एसोसिएशन के ज़िला सदर डॉक्टर देवीदास देश पांडे ने कहा कि पुरानी बीमारियों से बचने के लिए बुज़ुर्गों को मुराक़बा, योगा और चहलकदमी करना चाहिए. इतवार के रोज़ ज़िला मुस्तखर में वाक़ सीनियर सिटीज़न एसोसिएशन के दफ्तर में डॉक्टर परेल वाजे की सरपरस्ती में एक बेदारी मीटिंग का इनेकाद किया गया. दियाबतीस और हाई ब्लड प्रेशर के बारे में आगाही पैदा की गई. शुगर, बीपी कैसे आता है, इससे कैसे बचाया जा सकता है, टेस्ट करवाने का तरीक़ा तफसील से बताया गया. अगर आपको डायबिटीज़ है तो एहतियाती तदाबीर बताई गई. ఈ 4 సింప్టమ్లు అంటే షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి డాక్టర్ సింప్టమ్స్ అసలు 2-3 ఇయర్స్ వరకు మీకు సింప్టమ్స్ లేవు అంటే ఇది మీరు మీ యంగర్ జనరేషన్ కు చెప్పాలని మీకు ఇప్పుడు నేను వాళ్ళ ఏజ్ 40, 45, 50, 55 వాళ్ళకు మీరేం చెప్పాలంటే ఈ షుగర్ ఇప్పుడు మీకు వచ్చిన షుగర్ మాత్రం కన్ఫర్మేషన్ అది షుగర్ ముఖ్యమైనది. అయితే మీకు ఏం సింప్టమ్ ఉన్నాయి, నాకైతే ఎట్లా షుగర్ వస్తుంది వాండరింగ్ విత్ షుగర్ వితౌట్ ఎనీ సింప్టమ్స్, అది సింప్టమ్ అది మీకే తెలియదు. మీరు ఎప్పుడన్నా డాక్టర్ దగ్గర పోయి డిటెక్ట్ చేస్తే తప్ప మీకు షుగర్ సింప్టమ్స్ లేవు. మరి అటువంటి టైంలో మన షుగర్ డయాగ్నోసిస్ బాధపడే అవసరం లేదు. ఎందుకంటే అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వయోవృద్ధులకు ఈరోజు మంచి కార్యక్రమాన్ని వారి ద్వారా మాకు అవగాహన పడుతుంది. ముఖ్యంగా వయోవృద్ధులకు వారు చెప్పేది ఒకటే, మన మధుమేహం కంట్రోల్లో ఉండాలంటే ప్రతి ఒక్కరికి నడక అన్నది చాలా ముఖ్యం. డైలీ మార్నింగ్ వాక్ తక్కువలో తక్కువ మనం 30 నిమిషాలు నడక చేసినట్టయితే మనకు డయాబెటిక్ కంట్రోల్ ఉంటుంది. అదేవిధంగా మనకు కంట్రోల్ ఉంటుందని మనం నివారిస్తున్నామని అనుకోకుండా చిన్నగా అలాంటి సిమ్టమ్స్ కనబడినప్పుడు మాత్రం నిపుణులైన డాక్టర్స్ మనం తప్పకుండా చూపించాలి. ఈ యొక్క డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానీ ఏ వయోవృద్ధులు కానీ నెగ్లెక్ట్ చేయకూడదు. పర్వాలేదు నాకు ఏమి కాదని అనుకుంటే ముందు ఏమవుతుందంటే మనకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది.
ముఖ్యంగా కోవిడ్ వచ్చిన తర్వాత 2019 తర్వాత ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో చాలా మంది కోవిడ్ బారిన పడ్డారు. అప్పటి నుంచి మనకు తెలియకుండానే మనకు కొన్ని సిమ్టమ్స్ మన శరీరంలో వచ్చేసి ఇలాంటి సడన్ హార్ట్ అటాక్స్ కూడా వయోవృద్ధుల్లో జరుగుతుంది. వీటన్నిటికీ నివారణ అనేది జరగాలంటే మనము ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలంటే నిపుణులైన డాక్టర్స్ అవగాహన చేసుకోవాలన్నది చాలా ముఖ్యం. అందులో భాగంగానే ఈరోజు డాక్టర్ ప్రఫుల్ వజయ్ గారికి ఈ యొక్క డయాబెటీస్ నివారణ, డయాబెటీస్ ఉచిత అవగాహన సదస్సు అనేది వారి ద్వారా నిర్వహించడం ప్రత్యేకంగా AITUC एसोसिएशन के रहनुमाओं ने कहा कि हुकूमत तामीराती मजदूरों के मसाइल के हवाले से मुखलिस नहीं है। इतवार के रोज़ इन्होंने कारकुनों के साथ शहर में धरना दिया। इनका कहना था कि वो बिल्डिंग कंस्ट्रक्शन वर्कर्स बोर्ड की निजीकारी की हुकूमत की कोशिशों को रोकेंगे। इनका कहना था कि वो पीर के रोज़ कलेक्ट्रेट में धरना प्रोग्राम मुनक़िद कर रहे हैं। इन्होंने तामीराती मजदूरों से कहा कि वो तकसीर तादाद में शिरकत करते हुए इस धरना प्रोग्राम को कामयाब बनाए। ఏడు సన్మంత భవని మన కార్మిక సంఘం రాష్ట్ర పిలుపు మేరకు సోమవారం రోజు రేపు ఉదయం 10:30కు కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. భవని మన సంక్షేమ బోర్డుని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ పరంగానే కొనసాగించాలని చెప్పేసి మా ముఖ్యమైన డిమాండ్తో పాటు, అంతేకాకుండా సాధారణ మరణానికి 5 లక్షల రూపాయలు, ఎక్సిడెంటల్ బెనిఫిట్ 10 లక్షల రూపాయలు, ప్రసూతి కానుక 1 లక్ష రూపాయలు, పెళ్లి కానుక 1 లక్ష రూపాయలు, అంతేకాకుండా మరి అంగవైకల్యానికి కాలు చేరిగితే వాటికి కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, అంతేకాకుండా 50 సంవత్సరాలు దాటిన వారికి 5,000 రూపాయలు పింఛన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి, ఇంద్రమ్మ ఇల్లు లేని వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు కూడా కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రేపు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించే కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి జిల్లా వ్యాప్తంగా నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं सुर्खियों पर। बल्दियाती इंतखाबात पर PCC सदर महेश कुमार गौड़ का सनसनीखेज तबसरा। इंतखाबात का अभी तक नहीं हुआ फैसला, काबीना में बहस के बाद किया जाएगा फैसला। तेलुगु रियासतों में अल्लू अर्जुन की फिल्म का डायलॉग रप्पा रप्पा का गर्मा गर्म मौजू। अपोजिशन कायदीन डायलॉग का सहारा लेकर हुकूमत पर कर रहे हैं तनकीद। आदिलाबाद ज़िले के गुड़ीहदनूर मंडल के प्राइमरी हेल्थ सेंटर में 2 दिन के नौमौलूद पर सीलिंग फैन गिर पड़ा। अमले की लापरवाही पर लोगों ने किया बरहमी का इजहार। रियासत में सरकारी स्कूलों और मरबूत गुरुकुल के स्कूलों के क़याम के अलावा मौजूदा स्कूलों को बेहतर बनाने के लिए इक़दाम किए जाए। तेलंगाना स्टेट यूनाइटेड टीचर्स फेडरेशन सदर चावर रवि का बयान। हल्का असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल। ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला है जारी। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।